హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. నా పేరు రూఫస్. మీరు చూస్తున్నారు మన వీల్స్. ఈ వీడియో ద్వారా మనము హోండా యూనికాన్కి అండ్ హోండా ఎక్స్ప్లేడ్కి డిఫరెన్స్ ఏముంటుందని చెప్పి వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. సో నాకు రైట్ సైడ్ ఉన్న వెహికల్ వచ్చేసి హోండా యూనికాన్ వెహికల్, ఇది BS6 వెహికల్. ఇది వచ్చేసి ఎక్స్ప్లేడ్ వెహికల్, ఇది కూడా BS6 వెహికల్. అయితే దీంట్లో వేరియేషన్ ఏముంటుంది, డిఫరెన్స్ ఏముంటుంది అని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో నార్మల్గా చూసినట్టయితే దీనిలో చూడడానికి బాడీ పరంగా చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు క్లాసిక్ లుక్లో ఉంటుంది, ఇది వచ్చేసి కొంచెం స్పోర్టివ్ లుక్లో ఉంటుంది. సో ఈ హార్నెట్లో మనకు ఫ్రంట్ వచ్చేసి ఈ వైజర్ వచ్చేసి మనకు కొంచెం రోబోటిక్ ఫేస్ లాగా మనకి ఇదైతే కనిపిస్తుంది అనమాట. దీంట్లో కంప్లీట్ LED ల్యాంప్స్ అయితే ఉంటాయి. దీంట్లో 13 LED ల్యాంప్స్ ఉంటాయి అనమాట. ఇదే మనం యూనికాన్లో చూసినట్టయితే ఈ ఫ్రంట్లో ఓన్లీ హాలోజన్ బల్బ్ అయితే ఇస్తాడనమాట. దీంట్లో LED ల్యాంప్స్ అయితే ఎలాంటివి ఉండవు. సో ఈ వైజర్ కింద వచ్చేసి మనకు LED హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. దీంట్లో ఓన్లీ హాలోజన్ బల్బ్ మాత్రం ఇస్తారు. అదే మనకు ఎక్స్ప్లేలో చూసినట్టయితే దీంట్లో రోబోటిక్ ఫేస్ ఉంటుంది. దీంట్లో 13 LED ల్యాంప్స్ ఉంటాయి. ఈ లైట్స్ ఆన్ చేసినప్పుడు మనకు కంప్లీట్గా రోబోని చూసినట్టుగా మనకు ఈ ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. రోబో ఫేస్ ఉన్నట్టుగా మనకి ఇది కనిపిస్తుంది. సో ఈ రెండింటి ఇంజన్ పరంగా చూసినట్టయితే ఇంజన్ రెండు కూడా 162.7 ఇంజన్ అనమాట. అంటే 160 ఇంజన్ కూడా మనం అనుకోవచ్చు అనమాట. సో ఇది ఇంజన్ పరంగా సేమ్ ఉన్నప్పటికీ దీని బాడీ పరంగా మనకు డిఫరెన్సెస్ అయితే కనిపిస్తాయి. సో దీంట్లో వచ్చేసి ఒకసారి బాడీ గురించి చూద్దాం. యూనికాన్లో బాడీ పరంగా చూసినట్టయితే మనకు యూనికాన్లో ట్యాంక్కే ఈ లోగో హోండా ఎంబ్లమ్ అనేది ఉంటుంది. సో ఇది సిల్వర్ కలర్ ఎంబ్లమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చి చూసినట్టయితే సీట్ కింద వచ్చేసి యూనికాన్ అని చెప్పి దీని అంటే లోగో యూనికాన్ లోగో అయితే మనకు స్టిక్కరింగ్ కనిపిస్తుంది. సో దీనికి ఎలాంటి లోగో అయితే బ్యాక్ సైడ్ ఉండదు. ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు టేల్ ల్యాంప్ ఉంటుంది. టేల్ ల్యాంప్ హాలోజన్ బల్బే ఉంటుంది. సో దీని కింద వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ ఉంటుంది. దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు చూడడానికి ఇండికేటర్స్ బల్బ్తో కూడిన ఇండికేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఈ ఎక్స్ప్లేడ్లో చూసినట్టయితే మనకు హెడ్ ల్యాంప్లో వచ్చేసి LED బల్బ్ అంటే LED ల్యాంప్స్ ఉంటాయి. ఇండికేటర్స్ చూసినట్టయితే ఇండికేటర్లో వచ్చేసి మనకు నార్మల్గా బల్బ్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ కూడా మనకు బల్బే కనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకు ఇండికేటర్లో వచ్చేసి బల్బే కనిపిస్తుంది. బట్ మనకు టెయిల్ ల్యాంప్లో చూసినట్టయితే ఇది ఒక డిఫరెంట్ షేప్లో అయితే కనిపిస్తుంది. చూడడానికి ఒక టీ లాంటి షేప్ లాంటివి ఉంటుంది. ఇది ఎలాంటి మనకు బ్యాట్మెన్ ఏదైతే షేప్ ఉంటుందో సో అలా జస్ట్ లైక్ అలాంటి షేప్ అయితే దీంట్లో ఇండికేటర్ ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఫిజికల్గా కనిపించే డిఫరెన్సెస్ అనమాట. ఇవే కాకుండా దీంట్లో మనకు ఈ సస్పెన్షన్ చూసినట్టయితే దీంట్లో నార్మల్ ABS సస్పెన్షన్ ఉంటుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అంటారన్నమాట దీన్ని. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇది ABS సంబంధించిన ఫీచర్ని అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఫ్రంట్లో దీనికి డిస్క్ బ్రేక్ ఉంటుంది యూనికాన్కి. బట్ మనకు ఎక్స్ప్లేలో చూసినట్టయితే ఎక్స్ప్లేలో కూడా మనకు ఫ్రంట్ వచ్చేసి మోనో సస్పెన్షన్ అయితే ఉంటుంది. అంటే ఫ్రంట్ వచ్చేసి ఎక్స్ప్లోర్లో కూడా మనం చూసినట్టయితే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రంట్ కూడా మనకు డిస్క్ బ్రేక్ అనేది ఉంటుంది. ఇది కూడా ABSని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ABS అని రాసి ఉంటుంది. అయితే మనకు హార్నెట్లో మనకు 2 వేరియంట్లు అయితే కనిపిస్తాయి. యూనికాన్లో మనకు ఒకటే వేరియంట్ ఉంటే హార్నెట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఈ హార్నెట్లో దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది, లేదంటే డిలక్స్ వేరియంట్ అని అంటారనమాట. అంటే దీనిలో సింగిల్ డిస్క్ వేరియంట్ అనేది ఒకటి ఉంటుంది, డ్యూయల్ డిస్క్ వేరియంట్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి ప్రైజెస్ కూడా తేడా ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా దీనికి డిస్క్ ఉంది. బ్యాక్ సైడ్ దీనికి డిస్క్ బ్రేక్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. అంటే ఇది మనం చూసే మోడ్లో వచ్చేసి డ్యూయల్ డిస్క్ అనమాట. సో దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే నార్మల్ సింగిల్ డిస్క్తో కంపేర్ చేసినట్టయితే. సో ఇది మెయిన్ తేడా అనమాట. ఇది ఎక్స్బ్లేడ్ కాబట్టి దీంట్లో మనకు డిస్క్ వేరియంటే ఉంటుంది. ఈ ఎక్స్బ్లేడ్ ట్యాంక్ని చూసినట్టయితే ఎక్స్బ్లేడ్ ట్యాంక్లో వచ్చేసి మనకు కొంచెం స్పోర్టివ్ లుక్లో ఉంటుంది. మనకి ట్యాంక్ ఎక్స్టెండ్ చేసినట్టుగా కనిపిస్తూ దీంట్లో యూనికాన్లో నార్మల్గా ప్లెయిన్ లోగో ఉంటుంది. దీంట్లో కొంచెం హోండా లోగో కొంచెం యూనికాన్ కంటే చిన్నదిగా కనిపిస్తూ ఈ లోగో కింద ఎక్స్బ్లేడ్ అని చెప్పి మనకు ఒక స్టిక్కరింగ్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ సీట్ కింద వచ్చేసి మనకు ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ వచ్చి చూస్తే మనకి టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. అయితే యూనికాన్లో ఈ గ్రాబ్రియల్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ గ్రాబ్రియల్ ఉంటుంది, నార్మల్గా ఉండే గ్రాబ్రియల్ ఉంటుంది. సో అదే మనం ఎక్స్బ్లేలో చూసినట్టయితే దీనికి స్ప్లిట్ గ్రాబ్రియల్ అయితే ఉంటుంది. సో ఇది మనకు యూనికాన్ కంటే చాలా డిజైన్డ్గా కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఉన్న గ్రాబ్రియల్ వచ్చేసి ఇది ఇంజన్ చూసినట్టయితే మనకు రెండు కూడా 162.7 ఇంజన్సే ఉంటాయి. సో దీనికి ఇంజన్ గార్డ్ అయితే మనకు ఇలాంటి డిజైన్తో ఉంటుంది. సో మనకు
అదే యూనికాన్ చూసినట్టయితే నార్మల్గా ఐరన్ ప్లేట్తో కూడిన ఇంజన్ గార్డ్ అయితే ఇస్తారు. ఇది ఇంకా ఫుల్ ఫిట్టింగ్ కాలేదు కాబట్టి దీనికి ఇంజన్ గార్డ్ అయితే ప్రెజెంట్గా ఫిట్ చేయలేదు. సో ఇలా అయితే రెండింటికి కూడా మనకు సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది, కిక్ రాడ్ కూడా ఉంటుంది. సో దీని డిజిటల్ అంటే మీటర్ చూసినట్టయితే దీంట్లో యూనికాన్లో అనలాగ్ మీటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తే మనకు అనలాగ్ మీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎంత మైలేజ్ అనేది మనకు తెలుపుతుంది. ఇది వచ్చేసి మనకు ఆర్పిఎం తెలుపుతుంది. ఇది వచ్చేసి మనకు దీంట్లో ఫ్యూయల్ ఎంత ఉంది అనేది తెలుపుతుంది అనమాట. సో ఇలా మనకు దీంట్లో అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. అదే మనం ఎక్స్ప్లెయిన్లో చూసినట్టయితే ఫుల్గా ఉండే డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్ అనమాట. సో దీనికి ఇంకా బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి దీంట్లో నేను ఆన్ అయితే నేను చూపించలేకపోతున్నాను. సో దీంట్లో చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ట్రిప్ ఇండికేటర్ అని చెప్పి, సర్వీస్ డ్యూ ఇండికేటర్ అని, తర్వాత మనము ఫ్యూయల్ సంబంధించిన ఇండికేటర్ అని, సో చాలా ఇండికేటర్స్ దీంట్లో మనకు ఎక్స్బ్లేడ్లో అయితే కనిపిస్తాయి, ఫుల్లీ డిజిటల్ మీటర్ కాబట్టి. సో మనకు దీంట్లో ఎక్స్బ్లేడ్లో లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మనకి ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఏంటంటే మనకు నార్మల్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్న్ చేసుకోవడానికి ఇండికేటర్ సంబంధించిన ఇండికేటర్ బటన్ అయితే ఉంటుంది. దీని కింద హార్న్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు హై బీమ్ లో బీమ్ కోసం మనకి ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీనికి స్పెషల్గా పాస్ బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ షార్ట్కట్లో మనకు హై బీమ్ లో బీమ్ ఇవ్వడానికి మనకు పాస్ బటన్ కూడా ఉంటుంది. సో ఇది రైట్ సైడ్ చూసినట్టయితే ఎక్స్బ్లేడ్లో మనకు ఇంజన్ స్టాప్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే ఏంటంటే మనము ఇంజన్ కీ ఆన్ చేసి ఉండగానే ఇంజన్ నార్మల్గా మనం ఆఫ్ చేయడానికైతే ఇక్కడ ఆఫ్ చేస్తాము. సో ఇక్కడ ఆఫ్ చేయకుండానే డైరెక్ట్గా దీన్ని ప్రెస్ చేస్తూ ఇంజన్ని ఆన్ ఆఫ్ చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ హజార్డ్ బటన్ అనేది ఉంటుంది ఎక్స్బ్లేడ్లో. ఈ హజార్డ్ బటన్ అంటే అర్థం ఏంటంటే మనకు ఆల్ ల్యాంప్స్ అనమాట, అంటే హెడ్ ల్యాంపు, టెయిల్ ల్యాంపు, ఇండికేటర్స్ కూడా అన్నీ ఒకేసారి మనము ఆన్ చేయడానికి ఈ హజార్డ్ బటన్ అనేది మనకు పనిచేస్తుంది అనమాట. సో దీని కింద వచ్చేసి ఇంజన్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది ఎక్స్బ్లేడ్లో. అదే మనం యూనికాన్లో చూసినట్టయితే యూనికాన్లో నార్మల్గా ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టర్న్ చేసుకోవడానికి ఇండికేటర్స్ బటన్ అయితే ఉంటుంది. సో దాని కింద హార్న్ ఉంటుంది, హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఇక్కడ దాని పైన చూసినట్టయితే మనకి ఇక్కడ లో బీమ్ హై బీమ్ కోసం అయితే బటన్ ఉంటుంది. సో ఇది మనం అప్ అండ్ టిప్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా మనకు పాసింగ్ స్విచ్ కూడా ఉంటుంది. అంటే హై బీమ్ లో బీమ్ మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఒకేసారి పాసింగ్ మనం ప్రెస్ చేయడానికి అయితే, పాసింగ్ చూపించడానికి అయితే పాసింగ్ స్విచ్ అయితే ఎక్స్టర్నల్గా ఉంటుంది. సో ఇదే ఫీచర్ మనకు ఎక్స్బ్లేడ్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో రైట్ సైడ్ చూసినట్టయితే దీనికి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంజన్ని మనం స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. దీని కింద వచ్చేసి మనకు స్టార్ట్ బటన్ ఉంటుంది. అంటే మనకు ఇంజన్ మనకు ఆన్లో ఉండగానే దీన్ని స్టాప్ అండ్ స్టాప్ చేయవచ్చు అనమాట. సో మనకి ఎక్స్బ్లేడ్లో ఉన్నట్టుగా దీంట్లో హజార్డ్ బటన్ అయితే ఉండదు. అంటే ఆల్ ఇండికేటర్స్ ఒకేసారి మనం ఆన్ చేయడానికి దీంట్లో ఎలాంటి ఫీచర్ అయితే ఉండదన్నమాట. సో ఇది మనకు నార్మల్గా బయటికి చూడడానికి అపీరెన్స్లో ఉండే తేడాలు అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఈ మఫ్లర్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ మఫ్లరే ఉంటుంది. దీనిపైన కొంచెం గ్రే కలర్ ఫినిషింగ్తో ఉండే మనకు ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు యూనికాన్ వెహికల్లో. అదే మనకు హార్నెట్లో ఎక్స్బ్లేడ్లో చూసినట్టయితే ఈ మఫ్లర్ కొంచెం డిజైన్డ్గా ఉంటుంది. దీనిపైన మనకు క్రోమ్ ఫినిషింగ్తో ఉండే హాఫ్ ప్లేట్ అనేది మనకు డిజైన్ చేయబడి ఉంటుంది. సో ఇది మనకు ఫిజికల్గా కనిపించే తేడాలు అనమాట. ఒకవేళ టెక్నికల్ పరంగా మనం చూసినట్టయితే దీనిలో టెక్నికల్ పరంగా కూడా మనకు చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి టెక్నికల్ పరంగా మనకు ఈ డిఫరెన్సెస్ అయితే చూద్దాం. సో దీంట్లో ఇంజన్ వచ్చేసి మనకు యూనికాన్ ఇంజన్ అండ్ హార్నెట్ ఇంజన్, ఈ రెండింటిలో కూడా 162.7 ఇంజన్ అయితే ఉంటుంది. ఇది 4 స్ట్రోక్ BS6 ఇంజన్ అనమాట. రెండు కూడా అంటే ఇంజన్ రెండింటిలో సేమ్ ఉంటుంది, బట్ మనకు బాడీ షేప్ అండ్ ఫీచర్స్లో మాత్రం తేడా అనేది కనిపిస్తుంది. సో దీనిలో గేర్ విషయాన్ని చూసినట్టయితే మనకు యూనికాన్లో 5 గేర్స్ ఉంటాయి. అదే మనకు ఎక్స్బ్లేడ్లో చూసినట్టయితే ఎక్స్బ్లేడ్లో కూడా మనకు 5 గేర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గేర్ రాడ్ ఉంటుంది. ఇది ఎక్స్బ్లేడ్లో కూడా మనకు 5 గేర్స్ అయితే ఉంటాయి. సో ఇంకా ముందుకు వచ్చి చూస్తే ఏంటంటే ఈ టైర్ సైజ్ మనకు యూనికాన్ టైర్ సైజ్ వచ్చేసి ఇది 80/100 సైజులో ఉంటుంది. ఈ టైర్ సైజ్ వచ్చేసి ఇంకా మనం ముందుకు వచ్చి చూస్తే దీని టైర్ సైజ్ చూసినట్టయితే యూనికాన్లో మనకు 80/100 సైజ్ అయితే టైర్ సైజ్ ఉంటుంది, ఫ్రంట్ టైర్ వచ్చేసి. అదే ఎక్స్బ్లేడ్లో కూడా మనకు 80/100 సైజే ఉంటుందన్నమాట. అదే మనం రేర్ టైర్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న టైర్ చూసినట్టయితే యూనికాన్లో రేర్ టైరు 100/90 mm ఉంటుంది. అదే ఎక్స్బ్లేడ్లో చూసినట్టయితే మనకు 130/70 mm ఉంటుంది. ఇది కొంచెం చూడడానికి అయితే లావుగా ఉంటుందన్నమాట. అంటే కంపేర్ టు యూనికాన్ బ్యాక్ టైర్తో కంపేర్ చేసినట్టయితే మనకి ఎక్స్బ్లేడ్లో బ్యాక్ టైర్ చాలా వైడ్గా ఉంటుంది. అంటే ఇది 130 mm ఉంటుందన్నమాట. సో దీంట్లో రెండింటిలో కూడా ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. యూనికాన్ BS4లో ట్యూబ్ టైర్స్ ఉండేవి, ప్రజెంట్ BS6 కాబట్టి దీనిలో రెండింటిలో ట్యూబ్ టైర్స్ కాకుండా ట్యూబ్లెస్ టైర్సే ఇస్తారు. అంటే యూనికాన్లో ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి,
ఈ ఎక్స్ప్లేర్లో కూడా మనకు ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో బ్రేక్ టైప్ వచ్చేసి యూనికాన్లో ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి దీనిలో డిస్క్ బ్రేక్ ఉంటుంది, లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ డిస్క్ బ్రేక్. సో ఇది 240 mm అయితే డిస్క్ సైజ్ ఉంటుంది. ఇది ABS ఫీచర్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది డిస్క్ బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ కాకుండా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి ఎక్స్ప్లేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే లొకేట్ ఉంటుంది ఫ్రంట్ సైడ్లో. ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 176 mm అయితే ఉంటుంది. ఎక్స్ప్లేర్లో ఉండే ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 176 mm అయితే ఉంటుంది. ఇది కూడా మనకు ABS ఫీచర్ని అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రేర్ బ్రేక్ చూసినట్టయితే రేర్లో మనకు యూనికాన్లో డిస్క్ బ్రేక్ రాదు, డ్రమ్ బ్రేకే వస్తుంది. ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm అయితే ఉంటుంది యూనికాన్లో. అదే ఎక్స్ప్లేర్లో చూసినట్టయితే దీంట్లో ఒకవేళ డిస్క్ లేకపోతే, ఇది డ్యూయల్ డిస్క్ మోడల్, దీనిలో డిస్క్ లేకపోతే డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm ఉంటుంది. ఒకవేళ డిస్క్ బ్రేక్ ఉంటే, అంటే మనం చూసేది ఇది డిస్క్ బ్రేకే కాబట్టి ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 220 mm అయితే ఉంటుంది. ఎక్స్ప్లేర్లో డ్యూయల్ డిస్క్ అయితే, ఫ్రంట్ డిస్క్ అయితే మనకు ఎక్స్ప్లేర్లో 176 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ ఉంటే, బ్యాక్ సైడ్ ఉన్న రేర్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి దీంట్లో 220 mm అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు బ్రేక్ గురించి అనమాట. నెక్స్ట్ హెడ్ ల్యాంప్స్ చూసినట్టయితే ముందుగానే చెప్పాను కదా, దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి యూనికాన్లో హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది. ఈ ఎక్స్ప్లేర్లో వచ్చేసి LED ల్యాంప్స్ ఉంటాయి. దీనిలో 13 LED ల్యాంప్స్ ఉంటాయి. రోబో ఫేస్ రావడానికి దీంట్లో 13 LED ల్యాంప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ విషయం చూసినట్టయితే దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది మనకు ఎక్స్ప్లేర్లో. అదే యూనికాన్లో కూడా మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. మనం రేర్ సస్పెన్షన్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న సస్పెన్షన్ చూసినట్టయితే మనకు యూనికాన్లో మోనో హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మోనో సస్పెన్షన్, హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. సో అదే ఎక్స్ప్లేర్లో కూడా మనకు హైడ్రాలిక్ మోనో సస్పెన్షన్ అయితే, స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఈ రెండింటిలో కూడా సస్పెన్షన్ కూడా మనకు మోనో సస్పెన్షన్సే ఉంటాయి. హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇదే కాకుండా ఇది స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ అనమాట. సో ఈ స్పీడోమీటర్ కనుక చూసినట్టయితే మనకు యూనికాన్లో అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. ఎక్స్ప్లేర్లో డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. లెంత్ చూసినట్టయితే, అంటే ఈ బాడీ లెంత్, మనము యూనికాన్ లెంత్ చూసినట్టయితే ఈ యూనికాన్ లెంత్ వచ్చేసి బాడీ లెంత్ 2081 mm అయితే ఉంటుంది. అదే మనకు ఎక్స్ప్లేర్ సైజ్ దీని లెంత్ చూసినట్టయితే 2013 mm ఉంటుందన్నమాట. అదే విడ్త్ చూసినట్టయితే దీని విడ్త్ అంటే అడ్డంగా దీని సైజ్ చూసినట్టయితే మనకు ఇది ఎక్స్ప్లేర్ కానీ యూనికాన్ విడ్త్ వచ్చేసి 76 mm ఉంటే ఈ ఎక్స్ప్లేర్ వచ్చేసి 786 mm అయితే ఉంటుంది. దీని హైట్ పరంగా చూసినట్టయితే యూనికాన్ హైట్ వచ్చేసి అంటే కింద నుంచి బాటం నుంచి ఈ పై వరకు, ఈ యూనికాన్ హైట్ చూసినట్టయితే అంటే బాటం నుంచి ఇక్కడ పై వరకు దీని హైట్ చూసినట్టయితే 1103 mm అయితే ఉంటుంది. అదే ఎక్స్ప్లేర్డ్ సైజ్ చూసినట్టయితే దీని హైట్ వచ్చేసి 1115 mm ఉంటుందన్నమాట. సో దీని వీల్ బేస్ చూసినట్టయితే, వీల్ బేస్ అంటే మనకి ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్కు మధ్యలో ఉన్న గ్యాప్ అన్నమాట. సో ఇది యూనికాన్లో ఈ వీల్ బేస్ వచ్చేసి 1335 mm ఉంటుంది. అదే మనకు ఎక్స్ప్లేర్లో చూసినట్టయితే ఈ వీల్ బేస్ వచ్చేసి మనకు 1347 mm అయితే ఉంటుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసినట్టయితే అంటే మనకు ఈ బాటమ్ నుంచి ఈ కింది నుండి ఇంజిన్ వరకు ఉన్న ఈ హైట్ని గ్రౌండ్ క్లియరెన్స్ అంటారు. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకు ఈ కింద ఇంజిన్కి మనకు స్పీడ్ బ్రేకర్లు ఎత్తుగా ఉన్నప్పుడు తగలకుండా అయితే ఉంటాయి. దీనిలో యూనికాన్లో 187 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అది ఎక్స్ప్లేర్లో చూసినట్టయితే 160 mm మాత్రమే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ యూనికాన్లో అయితే ఎక్కువ ఉంటుంది. అదే మనకు ఎక్స్ప్లేర్లో చూసినట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంటుంది యూనికాన్తో కంపేర్ చేసినట్టయితే. మనం సీట్ లెంత్ గురించి కూడా చూసినట్టయితే యూనికాన్ సీట్ లెంత్ వచ్చేసి 715 mm అయితే ఉంటుంది. ఈ సీట్ లెంత్. అదే మనం ఎక్స్ప్లేర్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లేర్లో సీట్ లెంత్ వచ్చేసి 582 mm అయితే ఉంటుంది. అంటే దీని సీట్ లెంత్ కొంచెం యూనికాన్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుందన్నమాట. ఈ సీట్ హైట్ చూసినట్టయితే మన కింద నుంచి సీట్ హైట్ చూసినట్టయితే 798 mm ఉంటుంది. అదే మనం ఎక్స్ప్లేర్డ్ సీట్ హైట్ చూసినట్టయితే 795 mm ఉంటుంది. అంటే మనకు
ఈ సీట్ హైట్ ఎక్స్బ్లేడ్లో యూనికాన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా దీని వెయిట్ పరంగా చూస్తే ఈ యూనికాన్ వెహికల్ వెయిట్ వచ్చేసి ఇది 140 kgs అయితే ఉంటుంది. దీని వెయిట్ కంప్లీట్ వెయిట్ వచ్చేసి. అదే మనకు ఎక్స్బ్లేడ్ వెయిట్ చూసినట్టయితే దీనిలో సింగిల్ డిస్క్ వెయిట్ వచ్చేసి అంటే సింగిల్ డిస్క్ ఉన్న వెహికల్ వెయిట్ వచ్చేసి 143 kgs ఉంటే దీనిలో డబుల్ డిస్క్ ఉన్న వెహికల్ వెయిట్ వచ్చేసి 144 kgs అయితే ఉంటుంది. అంటే మనకు సింగిల్ డిస్క్ అంటే డబుల్ డిస్క్ ఉన్న వెహికల్ 1 kg ఎక్స్బ్లేడ్లో ఎక్కువ సైజు ఉంటుందన్నమాట, అంటే ఎక్కువ ఉంటుంది. సో ఇంకా మనం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే ఇది యూనికాన్, ఈ యూనికాన్లో ఫ్యూయల్ ట్యాంక్ 13 లీటర్స్ అయితే మనకు ఉంటుంది. అంటే దీన్ని మనం ఫుల్ ట్యాంక్ చేయాలంటే 13 లీటర్స్ ఫ్యూయల్ అంటే పెట్రోల్ అయితే దీనిలో నింపాల్సి ఉంటుంది. అదే ఎక్స్బ్లేడ్లో మనము ఫ్యూయల్ ట్యాంక్ అంటే కెపాసిటీ వచ్చేసి దీంట్లో 12 లీటర్స్ అయితే ఉంటుంది. అంటే దీంట్లో మనం ఫుల్ ట్యాంక్ చేయాలంటే మనకు 12 లీటర్స్ పెట్రోల్ అయితే ఫ్యూయల్ అయితే నింపాల్సి ఉంటుంది. సో బ్యాటరీ పరంగా రెండింటిలో కూడా మనకు 12 వోల్ట్స్ ఉన్న బ్యాటరీస్ అయితే ఇచ్చారు. సో ఇదే కాకుండా దీని ప్రైస్ కూడా మనకు వేరియేషన్స్ అయితే ఉంటాయి. యూనికాన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి అంటే నేనున్న లొకేషన్లో ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్లు కూడా మనకు ఒక్కొక్క లొకేషన్ టు లొకేషన్ తేడా అయితే ఉంటుంది. ఈ యూనికాన్ ప్రైస్ వచ్చేసి ఇది 97,200 వరకు అయితే ఉంటుందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే యూనికాన్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఇది 1,23,000 వరకు అయితే ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి యూనికాన్ది. అదే ఎక్స్బ్లేడ్లో మనకు సింగిల్ డిస్క్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకు 1,09,000 వరకు అయితే ఉంటుంది ఈ ఎక్స్బ్లేడ్ సింగిల్ డిస్క్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే ఎక్స్బ్లేడ్లో డ్యూయల్ డిస్క్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,13,000 ఉంటుంది దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే మనకు దీని ఆన్ రోడ్ ప్రైస్ కావాలి అంటే ఎక్స్బ్లేడ్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ అయితే కావాలి అంటే మనకు సింగిల్ డిస్క్ వచ్చేసి మనకు 1,36,800 వరకు అయితే ఉంటుంది. డ్యూయల్ డిస్క్ వచ్చేసి 1,41,000 చేంజ్ వరకు అయితే ఉంటుంది. సో ఇది యూనికాన్ అండ్ ఈ ఎక్స్బ్లేడ్ సంబంధించిన కంప్లీట్ డిఫరెన్సెస్ అన్నమాట. సో ఇవి చూడడానికైతే బాడీ పరంగా డిఫరెన్సెస్ ఉంటాయి, ఇది స్పెసిఫికేషన్స్ పరంగా కూడా డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఇంజన్ మాత్రం రెండింట్లో కూడా సేమ్ కెపాసిటీ గల ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. రెండు కూడా 4 స్ట్రోక్ BS6 ఇంజన్లే కాబట్టి సో మీరు ఏది పర్చేజ్ చేసుకోవాలి మీ ప్రైస్ని బట్టి మీ కంఫర్ట్ని బట్టి ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం మైలేజ్ విషయం చూసినట్టయితే ఈ యూనికాన్ మైలేజ్ వచ్చేసి ఇది 160cc ఇంజన్ ప్రజెంట్ వచ్చేసి అంటే 162.7 ఇంజన్ కాబట్టి ఈ మైలేజ్ వచ్చేసి మనకు 50 నుంచి 55 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది 1 లీటర్ పెట్రోల్కి. అదే ఎక్స్బ్లేడ్ చూసినట్టయితే ఇది కూడా మనకు ఒక 50 నుంచి 55 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది మైలేజ్. ఈ రెండు కూడా సేమ్ ఇంజన్ కాబట్టి మైలేజ్ అయితే దాదాపుగా సేమ్ ఉంటుంది. సో ఇది ఫిక్స్డ్ మైలేజ్ అయితే కాదు, మనం అంటే వెహికల్ని మనం నడిపే రోడ్లను బట్టి మన డ్రైవింగ్ స్టైల్ని బట్టి కూడా ఈ మైలేజ్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. స్మూత్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ఏ వెహికల్ అయినా, ఒకవేళ రఫ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి తక్కువ మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ క్లచ్ వాడే వాళ్ళకి ఏంటంటే ఈ పెట్రోల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉండి మైలేజ్ అనేది తగ్గుతుంది. తక్కువ క్లచ్ వాడే వాళ్ళకి కన్జంప్షన్ అనేది తగ్గుతుంది కాబట్టి మైలేజ్ అనేది పెరుగుతుంది. సో ఇది మీరు జ్ఞాపకం అయితే పెట్టుకోండి. సో ఇవి మనకు మెయిన్గా తేడాలు అన్నమాట. అయితే ఇది ఎవరికి సూటబుల్ అని చూసినట్టయితే యూనికాన్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మంచి సూటబుల్ వెహికల్ అనమాట యూనికాన్ వచ్చేసి. మామూలుగా యూనికాన్లో ఎలాంటి బ్యాక్ పెయిన్స్ అయితే రావు. యూనికాన్లోనే కాదు హోండా వెహికల్స్ వేటిలో కూడా మనం ఎంత లాంగ్ డ్రైవ్ చేసినప్పటికీ బ్యాక్ పెయిన్స్ అయితే ఉండవు. అదే మనం వేరే బ్రాండ్స్ తీసుకున్నట్టయితే మనం అది ఒక 5 years 10 years నడిపిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటే అప్పుడు హోండా వెహికల్ పర్చేజ్ చేయండి అని చెప్పి వాళ్ళు సజెషన్ ఇవ్వడం అయితే మనం చాలా వరకు చూస్తాము. సో హోండా వెహికల్ ఎవరికైతే అంటే ఎవరైతే నడుపుతారో వాళ్ళకు బ్యాక్ పెయిన్స్ అయితే సాధారణంగా ఉండవు. అయితే ఎక్కువ ఫ్యామిలీకి యూజ్ చేసే వెహికల్ అయితే అది మీరు యూనికాన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ సీటు ఫ్యామిలీకి కూర్చోడానికి చాలా అనువుగా ఉంటుంది. సో ఇది ఫ్యామిలీకి సూటబుల్ అనమాట. అదే ఎక్స్బ్లేడ్ అయితే ఎవరైతే ఎక్కువగా సింగిల్ నడుపుతారో వాళ్ళకి సూటబుల్ అనమాట. సో ఇది ఫ్యామిలీకి సూటబుల్ కాదంటే ఫ్యామిలీ కూడా సూటబులే, కానీ ఫ్యామిలీని ఎక్కించుకొని అంటే ఒకవేళ వెనకాల లేడీస్ని కూర్చొని వాళ్ళ సైడ్కి కూర్చొని లాంగ్ డ్రైవ్ చేయాలంటే మాత్రం బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ సీట్ అనేది బెండింగ్ ఉంటుంది, స్ట్రేట్గా ఉండదు. యూనికాన్ సీట్ ఉన్నట్టుగా దీనిలో స్ట్రేట్గా సీట్ అయితే ఉండదు, దీనిలో కొంచెం బెండింగ్ ఉంటుంది. కానీ సింగిల్ డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఎంత డ్రైవింగ్ చేసినా అంటే ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా ఇది చాలా బెటర్ ఆప్షన్ అనమాట ఎక్స్బ్లేడ్ వచ్చేసి.
సో దీన్ని బట్టి మీరు ఏ వెహికల్ పర్చేజ్ చేస్తారనేది మీరు నిర్ణయించుకోండి. సో ఈ వెహికల్కి సంబంధించిన అంటే యూనికాన్ అండ్ ఎక్స్ప్లేడ్ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అండ్ డిఫరెన్సెస్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎక్స్ప్లేడ్ వెహికల్, ఇది వచ్చేసి మనకు యూనికాన్ వెహికల్. ఈ రెండింటి డిఫరెన్సెస్ అండ్ కంపారిజన్స్ అయితే చూసాము ఇప్పటిదాకా వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.